యెషయా 41:8-9 చూస్తే ప్రభు అంటున్నారు, నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను మీతో చెప్పియున్నాను, నీకు తోడయున్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని. ఇలాంటి అనేక వాగ్దానాలు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేయడం గమనించగలం. అయితే ఏ వాగ్దానాలైతే మన ప్రభు ఇశ్రాయేలీయులకు చేశారో ఇప్పుడు అవన్నీ మనవి కూడా. ఎందుకంటే సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులం, ఒక శరీరమందు సాటి అవయవములను, వాగ్దానంలో పాలివారులనై ఉన్నామని ఎఫెసీ 3:6 రాయబడింది. సువార్త విషయమైతే వారు మనల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారని రోమా 11:28 చదువుతాం. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును అని రాయబడింది. ఇంతకుముందు మనం అవిధేయులము కానీ కరుణించబడ్డాం, అలాగే వారును కరుణించబడతారు. ఇశ్రాయేలీయుల పట్ల సంఘం యొక్క వైఖరి సమాధానకరంగా ఉండవలసిందే కానీ మనం వారి మీద అతిశయించకూడదు. మన సహోదరుల గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మనలోని ప్రతి ఒక్కరిది, సంఘం అంతటిది కూడా.